జ్ఞానయజ్ఞం. మొన్న ఉదయం గుర్రం సుబ్బరామయ్య గారు వచ్చారు. వారు వస్తే భగవాన్ వద్ద సదా మాట్లాడుతూనే ఉంటారు కదా. ఈ ఉదయం కూడా అదే విధంగా మాట్లాడుతూ, నేనిక్కడికి వచ్చేటప్పుడు మద్రాసులో దిగి నాగమ్మ అన్న డిఎస్ శాస్త్రి గారింటికి వెడితే అక్కడ గీతా కాలక్షేపం జరుగుతోంది అన్నారు. భగవాన్ సానుభూతితో, అవును, ప్రారంభించే ముందు అంతా ఇక్కడికే వచ్చే వెళ్ళారు. ఇప్పుడు ఏ అధ్యయనం చదువుతున్నారు అన్నారు. 4వ అధ్యాయం జ్ఞానయోగం అన్నారు. నేను వెళ్ళినప్పుడు జ్ఞాని అయిన వెనుక వారు చేసే కర్మలన్నీ బ్రహ్మకర్మలే, అంతా యజ్ఞమే అంటూ జుహ్వతి అనే పదం వల్ల తెలియజేసేవి 25 నుండి 30 వరకు ఉన్న శ్లోకాలు చదివి ఒకదాని యందు ఒకదాన్ని హోమం చేస్తారన్న తాత్పర్యం వ్యాఖ్యానిస్తున్నారు. అందులో శ్రోత్రాదీన్ ఇంద్రియాన్యన్యే సమ్యక్ మాగ్నిష జుహ్వతి అన్నదానికి ఇంద్రియాలను జయిస్తున్నారన్నమాట అన్నారు ఆ వ్యాఖ్యాతలు. నాకు అది సరిగా బోధపడలేదు. భగవాన్ వివరంగా సెలవియ్యాలి అన్నారు సుబ్బరామయ్య గారు. బాలీసును ఆనుకొని ఉన్న భగవాన్ పద్మాసనస్థులై కూర్చుని, అవునండి, నిజమే, శ్రోత్రాదీన్ ఇంద్రియాన్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి అని ఈ హోమవిధి ముందు ఒక్కొక్కటి విడదీసి చెప్పారు. ఎలాగంటే, యోగులైన వారు కొందరు చెవులు కండ్లు మూసుకొని మొదలైన జ్ఞానేంద్రియాలను సంయమాగ్నంలో హోమం చేస్తున్నారని, మరికొందరు శబ్దాది విషయాలను ఇంద్రియాలని అగ్నంలో హోమం చేస్తున్నారని కదా తాత్పర్యం. ఇలా చెప్పి మళ్ళీ సర్వాణి ఇంద్రియ కర్మాని ప్రాణకర్మాని చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే అవన్నీ అన్నారు. అంటే ఇంద్రియ కర్మలు ప్రాణకర్మలో ఆత్మ సంయమాగ్నిలో హోమం చేస్తారని తాత్పర్యం. అలా చెప్పినే తిరిగి ప్రాణం అపానంలోనూ అపానం వ్యానంలోనూ అంటూ ఒక్కొక్కటి మరొక దానిలో హోమం చేస్తారన్నారు. ఒక్క ఇంద్రియ ప్రాణాదులే కాదు, కౌమారం పౌగండంలోనూ, పౌగండం కైశోరంలోనూ, కైశోరం యవ్వనంలోనూ, యవ్వనం వార్ధక్యంలోనూ హోమం అవుతోంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంతే, సదా ఒకదానిలో ఒకటి హోమం అవుతోంది. మనకు తెలియకుండానే ఈ హోమం జరుగుతున్నది. ఇప్పుడు తెలిసి చేయడమే జ్ఞానయజ్ఞం అంటారు అని సెలవిచ్చారు. వేరొక భక్తులు అందుకుని, ఆ జ్ఞానయజ్ఞం చేసేందుకు జీవదోషాలు పోవాలంటారు కదా, ఆ దోషాలు పోయేది ఎలా అన్నారు. ఎలాగా? ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాననిర్మథనాభ్యాసాత్ పాసం దహతి పండితః అని కైవల్యోపనిషత్తులో చెప్పారు. తన్ను అధరారణిగాను ప్రణవం ఉత్తరారణిగాను జ్ఞానాభ్యాస మథనం వల్ల బ్రహ్మజ్ఞాని అజ్ఞానమనే పాసాన్ని దహింపచేస్తాడని తాత్పర్యం. ఈ అర్థం అవగతం చేసుకుని ఆచరణలో పెడితే జీవదోషాలు పోతాయి అని సెలవిచ్చారు భగవాన్. అన్నిటికన్నా నేనెవర్ని అనే విచారణే ముఖ్యమని కదా భగవాన్ సెలవిస్తారు అన్నారు ఆ భక్తులు. అదేనండి, విచారించేందుకు తానొకడు ఉండాలి కదా. తానొకడు, వస్తువు ఒకటి, అదే అధరారణి ఉత్తరారణి. విచారణ అనేదే మథనం. ఆ మథనం చేయగా చేయగా విజ్ఞానం అనే అగ్ని పుట్టి తాను వేరు వస్తువు వేరు అనే అజ్ఞానపాసాన్ని దహిస్తుంది. అంటే జీవదోషాలు పోతాయి. అప్పుడు తానుగానే ఉంటాడు. అదే మోక్షం. దాన్నే జ్ఞానయజ్ఞం అంటారు. ఏదో ఒకటని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్. ప్రాణాయామం. మొన్న నీవిక్కడికి వచ్చినప్పుడు భగవాన్ అడిగిన ప్రశ్నలు, శ్రీవారి ప్రత్యుత్తరాలు సరిగా వినబడలేదని రాసి చూపమని ఒక భక్తుడు అడిగితే రాసి చూపాను. సరిగ్గా ఉన్నదేమో చూస్తావని నీకున్న అన్ని లేఖలతో పాటు ఇదన్నీ పంపుతున్నాను. 28/7/49 సాయంత్రం 4 గంటలకు నీవు భగవాన్ సోఫాకు సమీపంలో కూర్చుని గాయత్రిలో ధియోయోన ప్రచోదయాత్ అన్నారే, దాని భావం ఏమిటి అని అడిగావు. భగవాన్ సాదరంగా చూస్తూ, ధీ అంటే బుద్ధి కదా, ధియోయోన ప్రచోదయాత్ అంటే యహ ఏ తేజస్సు నహ మా యొక్క ధియ బుద్ధులను ప్రచోదయాత్ ప్రబోధింపజేయుచున్నదో అని అర్థం. ఆ బుద్ధి చేత ప్రేరేపించబడ్డ ఇంద్రియాల ద్వారానే కదా సమస్తం చెయ్యడం అన్నారు. సాధనకు ప్రాణాయామం అవసరమా అన్నావు నువ్వు. ఏ ఒక్క పనికైనా ముందు ప్రాణాయామం చేసే కదా ఉపక్రమించడం. ఆచమ్య ప్రాణానాయమ్య అన్నారు. అంటే ఆచమనం చేసి ప్రాణాలను నియమించుకుని సంకల్పం చెప్పుకున్నారన్నమాట. ముందు ప్రాణాయామం చేసే గాయత్రిని జపించమన్నారు. ఏ జపానికైతే అంతే, ముందు ప్రాణాయామం చేయాలి. అయితే అంతటితో ఆగిపోకూడదు. ప్రాణాలను నియమించి జపిస్తే జపించగా జపమేదో తెలుస్తుంది అన్నారు భగవాన్. ప్రాణాయామం వల్ల అంతగా ప్రయోజనం లేదని కొందరు అంటారే అన్నావు నువ్వు.
ఏది అపక్వచిత్తులైతే ఊపిరి నిలిపి ధ్యానించాలి, జపించాలి అని అంటారే కానీ పక్వచిత్తులకు ధ్యానమే ముఖ్యం. ఊపిరి పీల్చి బిగపట్టి ప్రాణాలను నియమిస్తే ఉక్కిరిబిక్కిరి అయినట్లుంటుందన్నారు భగవాన్. జాల పక్షివత్ అన్నట్టే కొట్టుకుంటుందన్నమాట అన్నావు నువ్వు. అవునవును. అయితే అపక్వచిత్తులకు అది చెయ్యకుంటే మనసు వశపడదు. అందుకే వశపడే వరకు దాన్ని ఉపయోగించాల్సింది అంటారు. కానీ అంతటితో ఆగరాదన్నారు. పరిపక్వ చిత్తులకు దానంతటదే ప్రాణాయామం సిద్ధిస్తుంది. ఎందుకంటే ఉన్నదే ప్రాణాయామం. అది తనంత తనే సదా జరుగుతూ ఉంటుంది. జపించినా ధ్యానించినా మనసు ఒకచోట నిలుస్తుంది కదా. అప్పుడు ప్రాణాయామం దానంతటదే కలుగుతుంది. మనస్సును ఏకాగ్రతకు తేవడానికే అన్ని సాధనలను అన్నారు భగవాన్. ధ్యానం చేస్తుంటే ఒళ్ళంతా వేడెక్కినట్లుంటుంది. ఎందువల్ల? అది మంచిదేనా అన్నావు నీవు. అవును, ఉండదా మరి. ఎందువల్లంటే మనసు ఏకాగ్రమైతే వాయురోధం దానంతటదే కలుగుతుంది. వాయురోధనమైతే ముందు ముందు ఒళ్ళంతా వేడెక్కినట్లుంటుంది. ఉంటే ఏమి వెనుక సహజమైపోతుందన్నారు భగవాన్. చిన్న వదిన అక్కడే ఉన్నది కదా. ఆమె అందుకొని జపమన్నా ధ్యానమన్నా ఒకటేనా అన్నది. ఆహా, జపించగా జపించగా జపమేదో తెలుస్తుంది. దాన్ని ధ్యానమంటారు. అంటే వృత్తి శబ్దరూపమైనప్పుడు జపమని, కేవల వృత్తిని ధ్యానమని, వస్తువును జ్ఞానమని అంటారు అని సెలవిచ్చారు భగవాన్.